ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాము. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీకు తోడయున్నాను, హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీకు తోడయున్నాను, నీ మీదికి ఎవడునూ రాడు అని ప్రభు అభయం ఇస్తున్నాడు. నిజమే, దైవజనుడు పౌలు గారి జీవితంలో ఎన్నో శోధనలు, పరిశోధనలు సేవా జీవితంలో ఎదురైనప్పటికీ దేవుడు తనను విడవక ఎడబాయక తన యొక్క అదృశ్య హస్తం ద్వారా తన దాసుడైన పౌలు గారిని నడిపిస్తూ దరిదాపు 14 పత్రికలు తన ద్వారా వ్రాయిస్తూ క్రైస్తవ లోకానికి తన యొక్క వాగ్దానాలతో కూడినటువంటి మాటలను దేవుడు వరముగా అనుగ్రహిస్తూ వచ్చినాడని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకనగా దేవుడు తన యొక్క నోటికి బూరగా, పాత్రగా దైవజనుడు బలపరుస్తూ వాడుకున్నట్లుగా చూడగలం. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని ప్రభు దాసుడు పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు నువ్వే స్థితిలో ముందుకు వెళ్తున్నప్పటికీ అపోస్తలుడైన పౌలు గారిని బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరచుటకు శక్తిమంతుడు. ఈ పట్టణంలో నాకు బహుజన సమూహం ఉన్నది, నీ మీదికి హాని చేయటకు ఎవడునూ రాడు అని పౌలు గారిని బలపరిచిన దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా బలపరుస్తూ ఉన్నాడు, మనల్ని కూడా బలపరుస్తున్నాడు తన వాక్యం ద్వారా. ఎందుకనగా వాక్యము 2 అంచులు గల పదునైన ఆత్మ ఖడ్గం వంటిది కనుక దేవుడు ఆనాడు ఈనాడు ఏనాడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటానని సెలవిచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎటువంటి పరిస్థితుల గుండా మీరు వెళ్తున్నప్పటికీ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో మనం పరిగెత్తినప్పుడు గురి యొద్దకు ఆయన మనల్ని చేర్చేవాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా దేవుని వాక్యంలో రాయబడింది, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు పరిగెత్తుచున్నానని పౌలు గారు సెలవిస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు అభయం ఇస్తున్నాడు. భయపడక ధైర్యముగా ఉండుము, నేను నీకు తోడై ఉన్నాను. దావీదు అంటున్నాడు, నా ప్రక్కన 10,000 మంది పడినను ఏ అపాయమునకు నేను భయపడను అని అంటున్నాడు. ఎందుకనగా దేవుని సన్నిధి అంత ప్రభావంతో కూడినటువంటి ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేసి ధైర్యంగా ముందుకు సాగుటకు ప్రభు సహాయం చేయనుగాక.